హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక మాసం సందర్భంగా కాపు వన సమారాధన అయితే మా ఊర్లో చాలా ఘనంగా జరిగింది. పిల్లలకు పెద్దవాళ్లకు ఎన్నో ఆటల పోటీలు అలాగే ఎన్నో గిఫ్ట్స్ కూడా ప్లాన్ చేశారు. మ్యూజికల్ చైర్స్ అలాగే లెమన్ అండ్ స్పూన్ గేమ్స్ అలా చాలానే పెట్టారు. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎంతోమంది పెద్దవాళ్ళు వాళ్ళ సలహాలు అలాగే సూచనలు కూడా మనలాంటి పిల్లలకు చాలా మంచి మంచి విషయాలు అయితే చెప్తారండి. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి. పూర్తిగా వీడియోని అయితే చూడండి. తర్వాత నేను 1 2 3 అంటాను, వీళ్ళేస్తాను. అప్పుడు వెళ్ళాలేమ్మా. రెడీనా? గట్టి సరైంది. రెడీయా? ఓకే. 1 రెడీయా? 2 3 స్లో స్లో కంగా పడకండి. ఎవరు ఆగద్దు. వెళ్ళిపోండి. ఎంతమంది ఉంటారండి? తప్పకుండా ఈ అమ్మాయి గెలుస్తుంది. సారీ అమ్మాయి. అభిందమ్మనాలి ఇస్తారు. ఈ ఆహ్వాన కమిటీని ఒక్కసారి వచ్చే అతిథులకు పరిచయం చేస్తాను. ప్రధాన అందరూ క్లాప్స్ కొట్టాలండి. వడ్డీ రామకృష్ణ అరేంజ్మెంట్ చేసిన వాళ్ళు. అలాగే పిల్లా దుర్గాప్రసాద్ గారు, కొప్పర్తి బాలసుబ్రహ్మణ్యం గారు, బాడీ చూడడానికి చాలా చిన్న కుర్రోళ్ళ కనపడతాడు కానీ
చాలా స్పీడ్గా చాలా ఫాస్ట్గా కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేశాడు. అలాగే చాలా స్పీడ్గా పొద్దున్న చూస్తున్నాం చాలా కార్యక్రమం. అంబటి సత్యనారాయణ వాళ్ళకున్న 1 ఎకరం 2 ఎకరాలు అమ్మని వాళ్ళ పల్లెటూరు వాళ్ళే వాళ్ళ తల్లిదండ్రులు ఆ పొలాన్ని అమ్మేసి ఆ డబ్బులు పట్టుకున్న పిల్లలు తీసుకెళ్ళి రాజమండ్రిలోనో విజయవాడలోనో హైదరాబాద్లోనో జాయిన్ చేసి ఒక అమ్మ లేకపోతే అక్క ఆడ కూడా ఉండి చదివించి వాడిని డాక్టర్ చేసేస్తారు. వీళ్ళు అమ్మేది 1 ఎకరం 2 ఎకరాలు అమ్ముతారు. ఆ డాక్టర్ ఇచ్చాక వాళ్ళ అమ్మకి నాన్నకి 100 ఎకరాలు ఇచ్చేస్తాడు వాళ్ళ పిల్లలకి కాదు. మనం ఏం చేస్తామంటే మనకి దగ్గర ఉంటుంది 1 ఎకరం 2 ఎకరం. మనం పిల్లల్ని చదివించడానికి చేయమండి. పెద్ద మనిషి అయినప్పుడు మెచ్యూర్ ఫంక్షన్కి ఒక 100 కోళ్ళు కోసేస్తాం, 100 మేకలు కోసేస్తాం, ఊరంతా పిలిచేస్తాం, అడవులు చేసేస్తాం. ఆ రోజుకి డబ్బులు అయిపోతాం, మరుసటి రోజు అప్పుకి వెళ్ళిపోతాం. ఇది డిఫరెన్స్. అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని రూపాయి పోగేయండి. తక్కువ ఉందనుకో బంగారం కొనుక్కో, ఇంకోది ఎక్కువ ఉందనుకో పొలం కొనుక్కో. అలా పిల్లలు మాత్రం చదివించాలి.